హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము టూర్ వెళ్తున్నామండి, 1 డే టూరు. అదే అండి, అరుణాచలం తిరువణమలైకి గిరి ప్రదర్శన చేయడానికండి. పౌర్ణమి అండి, పౌర్ణమి రోజున వెళ్తున్నామండి. అత్తిబెల్లి వెళ్ళారండి. ఇక్కడ నుంచి మా అపార్ట్మెంట్ నుంచి అత్తిబెల్లి 7 కిలోమీటర్స్ అండి. వెళ్ళిన వెంటనే బస్సు దొరికింది మాకు, బస్సు ఎక్కి వెళ్తున్నామండి. అత్తిబెల్లిలో ఫేమస్ ఏంటండి, ఇష్టమే అండి, అదే అండి సాంబార్ ఇడ్లీ అండి. ఆ హోటల్లో కూర్చున్నాను. ఇది ఇప్పుడు సాంబార్ ఇడ్లీ తీసుకొస్తున్నారు. ఇది ఒక బ్యాగ్ అండి, ఒక బ్యాగ్. 1 డే టూర్ కదండి. ఇప్పుడు 11 అయిందండి. 11 తినేస్తే అత్తిబెల్లిలోనే బస్సు, ట్రావెల్ బస్సు వస్తుందండి. ఆ బస్సు ఎక్కి తిరువణమలై వెళ్తామండి. ఇదిగోండి సాంబార్ ఇడ్లీ. చూడ్డానికే ఇంత బాగుంది కదండి, తింటే ఇంకా టేస్ట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అత్తిబెల్లి వెళ్తే మాత్రం మేము సాంబార్ ఇడ్లీ కంపల్సరీ తింటామండి. ఇది తింటే ఫుల్ తిన్నట్టు అనిపిస్తుందండి. సాంబార్ ఇడ్లీ తినేసి టీ తాగుతామండి. చాలా అంటే ఈ రెండు సాంబార్ ఇడ్లీ తిని టీ తాగితే అసలు చాలా ఫుల్ అయిపోయినట్టు, చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. నేను చెప్పడం కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉడిపి హోటల్ ఇది. ఇదిగండి తినేసిన తర్వాత అత్తిబెల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసామండి. అక్కడ ఒక మాల్, చిన్న మాల్ ఉందండి. ఈ రోడ్డు మీద నుంచున్న బ్రిడ్జ్ స్టార్టింగ్ దగ్గర నుంచోమన్నారండి. బస్సు వస్తుంది అన్నారు. ఇదండి ఎంతకి బస్సు రావట్లేదు, 1/2 అవర్ టైం పడుతుంది అన్నారు. సర్వీస్ రోడ్డుకి వెళ్ళడానికి ఇలా అడ్డున్నాయండి, కొద్ది గ్యాప్ ఉంది. అయినా ఈ మధ్య నేను డైట్ చేశాను కదండి, వెళ్ళగన్నా దూరగన్నా లేదా అని ట్రై చేశానండి. బాగానే దూరాను. ఇంకా ఆ తర్వాత అక్కడ కొద్ది చూసుకుని బస్సు వచ్చిందండి. బస్సు ఎక్కేసాం. ఇదిగోండి జిలేబీ, సమోసా ఇచ్చారండి, వాటర్ బాటిల్ ఇచ్చారు. అప్పుడే సాంబార్ ఇడ్లీ తింటే ఫుల్ అయిపోతుందండి పొట్టంతా. వాళ్ళు ఇచ్చారు కదా, ఇంకా అలా తినేసాను. హెవీ అయ్యింది. 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత తమిళనాడు, 1/2 అవర్కే తమిళనాడు వచ్చేస్తుందండి మా ఏరియా నుంచి. అక్కడ 1 అవర్ తర్వాత ఏదో ఏరియా వచ్చిందండి, నాకు అంత సరిగ్గా ఐడియా లేదు. అమ్మవారి గుడి అండి, చాలా బాగుందండి. ఈ అమ్మవారి గుడిలో దిష్టిలు తీస్తారంటండి. మేము కూడా నిమ్మకాయలు దిష్టి తీయించుకున్నాం. ఇంకా ఏవేవో ఉన్నాయి, నాకు అంత ఐడియా లేదు, అందుకని నిమ్మకాయ దిష్టి తీయించుకున్నామండి. ఇంకా అలా ట్రావెల్ చేస్తున్నా 2 అవర్స్ తర్వాత 2:30 అయ్యిందండి. అప్పుడు ఒక హోటల్ దగ్గర ఆప్ చేశారు లంచ్ కోసం అని. అప్పటికి లైట్గా ఆకలేస్తుంది. సాంబార్ ఇడ్లీ, జిలేబీ, సమోసా తిన్నాం కదండి, హెవీగా ఉంది. 2:30 ఆ టైంకి హోటల్ దగ్గర ఆప్ చేశారండి. ఈ హోటల్ తమిళనాడు కదండి, ఫుడ్ కూడా బాగుందండి. సాంబార్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సాంబారు రసం నాకేం తేడా తెలియలేదు. ఇంకోటి కూడా రసంలాగే ఉందండి, కొద్ది పుల్లగా ఉంది, అది కూడా వేసుకున్నాం. వీళ్ళు ఎలాగంటే రైస్లోనే సాంబారు రసం అన్నీ వేసేస్తారండి. కర్రీస్ నంచుకుని తినాలి, అలాగే తిన్నామండి. ఇంకా ఆ తర్వాత 6:30కి అరుణాచలం వెళ్ళేవండి, తిరువణమలై. ఆ టెంపుల్ చుట్టూరు కొండ కదండి, 14 కిలోమీటర్స్ అండి. అలా వాక్ చేస్తూనే ఉన్నాం. స్టార్టింగ్లోనే ఒక వీడియో, ఒక్క బిట్టి తీసాం అంతేనండి. ఇంకా మేము ఇంకా దేవుడు చదువుకుంటా ఇంకా వాకింగ్ చేస్తూనే ఉన్నామండి. 14 కిలోమీటర్స్ 11:30కి అయిపోయిందండి. బస్సులో కూర్చున్నాము. ఆ తర్వాత 1:32కి బస్సు స్టార్ట్ అయ్యిందండి. స్టార్ట్ అయ్యి బెంగళూరు వచ్చేసిందండి. బెంగళూరు వచ్చేటప్పటికి మార్నింగ్ 6:30 అయ్యిందండి. మేము ఆటో బుక్ చేసి అత్తిబెల్లి నుంచి మా ఇంటికి ఆ ఆటోలో వచ్చేసామండి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12:30 బస్సు ఎక్కామండి. సాటర్డే మార్నింగే 7కి ఇంట్లో ఉన్నామండి. నందూరు గారు చెప్పిన వీడియోలన్నీ నేను చూసి అన్నీ పేపర్ మీద రాసుకున్నానండి. అవి చూసుకుంటా అలా తిరిగితే చాలా ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. ఎప్పుడు నేను ఇది నేను 3rd టైం అండి గిరి ప్రదర్శన చేయడం. చాలా ఆ నందూరు గారు చెప్పినవి అన్నీ పేపర్ మీద రాసుకుని అన్నీ ఒక్కోటి చూసుకుంటూ వెళ్తానండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇదేనండి ఈ రోజుకి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి.